హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఈరోజు ప్రోమోలో ఆల్రెడీ చూసే ఉంటారు, ఫ్యామిలీస్ నుంచి మెసేజెస్ అలాగే ఫుడ్ అయితే వచ్చాయి హౌస్మేట్స్కి. యష్మి, నిఖిల్ అలాగే మణికంఠకి సంబంధించిన ఫుడ్ తీసుకురావాల్సి ఉంటుంది. ప్రోమోలో అయితే మనకు నిఖిల్ ఫుడ్ తీసుకొచ్చినట్టుగా చూపించారు, కానీ చూడాలి ఎపిసోడ్లో ఎవరు ఫుడ్ తీసుకొచ్చింది అనేది. మణికంఠకి తన వైఫ్ నుంచి మెసేజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యష్మి మణికంఠ ఫుడ్డే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది హౌస్మేట్స్కి మాత్రమే ఫుడ్ అండ్ మెసేజెస్ అయితే వస్తాయి. ఇంకా కొందరు హౌస్మేట్స్ అయితే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. యష్మి ఫస్ట్ వెళ్ళింది కాబట్టి అందరి హౌస్మేట్స్ అందరికీ నాది తీసుకురా అని రిక్వెస్ట్లు అయితే పెట్టుకుంటారు ఖచ్చితంగా. చూద్దాం ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఎవరికి వచ్చాయి ఎవరికి రాలేదు అనేది. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఒక ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 22% ఓటింగ్తో. నబీల్, నిఖిల్ టాప్లోనే ఉంటూ వస్తున్నారు. కొన్ని పోల్స్లో నిఖిల్ టాప్లో ఉంటే ఇంకొన్ని పోల్స్లో నబీల్ టాప్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 18% ఓటింగ్తో. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియకున్న ఫ్యాన్ బేస్కి 5th వీక్లోనూ డేంజర్ జోన్లో పడడం బాధాకరమైన విషయమే. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో నైనిక ఉంది 4% ఓటింగ్తో. ఈ వారం ఖచ్చితంగా నైనిక హౌస్లో నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతుంది. ఆల్రెడీ మిడ్ వీక్లో ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఆదిత్య ఓంని అయితే బిగ్ బాస్ టీమ్ ఇంకా హోటల్లోనే ఉంచారు. సాటర్డే ప్రాపర్గా సెండ్ ఆఫ్ ఇచ్చి హౌస్మేట్స్తో మాట్లాడించి అయితే పంపించేస్తారు. 8 వైల్డ్ కార్డ్స్ అయితే దసరా స్పెషల్గా ఉంటుంది ఈ వారం. వితిక, షెరు, రవి కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.